ఫ్రెండ్స్, కోర్ట్ మూవీ రిలీజ్కి ముందు నాని గారు ఈ సినిమా మీకు నచ్చకపోతే మీరు నా నెక్స్ట్ సినిమా చూడకండి అని ఒక మంచి గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. సేమ్ స్టైల్లో ప్రియదర్శి గారు మిత్రమండలి మూవీ రిలీజ్ ముందు మిత్రమండలి కనుక మీకు నచ్చకపోతే మీరు నా నెక్స్ట్ మూవీ చూడకండి అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ లెక్కన గ్యారంటీగా ప్రియదర్శి గారి నెక్స్ట్ మూవీకి జనాలు రారు. ఎందుకంటే బొక్కలా ఉంది ఈ సినిమా మిత్రమండలి. అర్థం పర్థం లేని కామెడీ. జనాలందరూ ప్రస్తుతము జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో వచ్చే రీల్స్ ఇవన్నీ చూసి ఒక కామెడీ మీద ఒక అవగాహనకు వచ్చేసారన్నమాట. లైక్ చిన్న చిన్న వాటికి నవ్వట్లే జనాలు నవ్వించడం చాలా గొప్ప పని, చాలా కష్టమైన పని. ఏడిపించడం ఈజీ, నవ్వించడం చాలా కష్టం. ప్రస్తుతం అట్లాంటి జనాలకి ఈ లత్తుకోరు కామెడీ సినిమాలు తీసుకొచ్చి జనాల మీద వదిలేస్తే జనాలు నవ్వేసి ఓహోహో అనుకుంటారంటే అంతకు మించిన భ్రమ ఇంకొకటి లేదు. ఉప్పరసో సినిమా ముగ్గురు ప్రొడ్యూసర్లు అసలు అద్భుతంగా నవ్వించేస్తుంది ఈ సినిమాని వాళ్ళు చెప్పడము. అండ్ అనుదీప్, జాతిరత్నాల నుంచి మంచి కామెడీ సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనుదీప్ గారు ఈ పిక్చర్ లో ఉండటము, ఇలాంటి కారణాలతో ఓ సినిమా కనీసం మినిమం అయితే రీచ్ అవుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వచ్చాం. బట్ మనల్ని ఆ ఎక్స్పెక్టేషన్స్ కనీసం దగ్గరలో కూడా వెళ్లకుండా ఒక్క సీన్ లో కూడా నవ్వించలేనటువంటి అద్భుతమైన కామెడీ చిత్రం ఈ మిత్రమండలి. కథ విషయానికి వస్తే, జంగిలీపట్నం అనే మూవీలో ఒక కొలపిచ్చోడు, ఆ కొలపిచ్చోడుకు ఒక కూతురు, తమిళ యాక్టర్ని తీసుకొచ్చారు. అదే ఎవడురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అని ఒక కామెడీ చేస్తారు కదా, ఆయన పేరు గణేష్. ఆయన ఆ కొలపిచ్చోడుగా నటించాడు. అదొక రొటీన్ కామెడీ. ఇలాంటి కొలపిచ్చపు కామెడీలో కొన్ని వందల సినిమాలు వచ్చినాయి. కట్ చేస్తే ఆ ఊర్లోనే రోడ్ల మీద తిరిగే నలుగురు పోరంబోకులు. ఈ మధ్య కాలంలో ఏంటంటే కామెడీ సినిమా అనగానే హీరో ఫ్రెండ్స్ రోడ్ల మీద పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు. మీరు ఏ సినిమా అయినా చూసుకోండి. ఇప్పుడు జాతిరత్నాలు అదే పరిస్థితి. హీరో ఫ్రెండ్స్ కి పని ఉండదు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మొన్న రీసెంట్ గా లిటిల్ హార్ట్స్, అందులో అంతే హీరో ఫ్రెండ్స్ కి చదువు సంజయ్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అంటే కామెడీ సినిమా అంటే హీరోలు పోరంబోకుల్లో తిరుగుతూ ఉండాలన్నమాట. ఇది ఒక పాయింట్ అయిపోయింది. ఆ రెండు సినిమాలు ఇప్పుడు జాతిరత్నాలు కానీ లిటిల్ హార్ట్స్ కానీ హిట్ అయినాయి అంటే కథ లేకపోయినా, వాటిలో కథే ఉంది చెప్పండి, కథేం లేదు. బట్ స్టిల్ జనాల్ని కొద్ది గొప్ప నవ్వించగలిగాయి కాబట్టి రెండు పెద్ద హిట్లుగా మారాయి. బట్ ఇందులో ఏంటంటే కథ లేదు, కామెడీ లేదు. అసలు ఎందుకు తీశారో, అసలు ఆ సినిమా ఏంటో, ఏం చేద్దాం అనుకున్నారో దేవుడి కనుక. సో ఈ నలుగురు పోరంబోకులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అందులో ఇద్దరు పోరంబోకులు హీరోయిన్ ని ప్రేమిస్తారు. ఓకే, హీరోయిన్ ని చూసి చూడగానే ప్రేమించేస్తారు. సో హీరోయిన్ ఏంటంటే ఈ ఇద్దరు పోరంబోకుల్ని వదిలేసి ఇంకొకటి పోరంబోకు, ఈ నలుగురు పోరంబోకుల్లో మూడోవాడి హీరో ప్రియదర్శి, ఆ పొరంబోకుని ప్రేమిస్తుంది. ఎందుకు ప్రేమించింది అంటే అర్థం పడలేదు, దానికి ఒక రీజనింగ్ లేదు. గాలికి తిరిగే వాళ్ళని కూడా అమ్మాయిలు ప్రేమిస్తారంటే మరి దేవుడి గరుక. సో ఆ కొలపిచ్చోడి కూతురు హీరోయిన్, ఈ హీరోయిన్ హీరో లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవడం, దానికి కొలపిచ్చోడు ఎలా అడ్డుపడ్డాడు, ఇలా ఒక పాయింట్ని తీసుకుని అర్థం పర్థం లేని కామెడీతో, ఏమాత్రం ఎంటర్టైనింగ్ లేని కామెడీతో, నవ్వించలేని కామెడీతో ఎక్కడ పడితే అక్కడ ఆర్టిస్టులను తీసుకొచ్చి చాలా మంది మనకి సీన్కి కమెడియన్లు కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారు సీన్లో కనిపిస్తారు. అండ్ సత్య ఒక కామెడీ సీను, అదేదో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్కి ఏంటో అర్థం పర్థం లేదు అసలు. వాళ్ళు అంటే డైరెక్టర్ గారు చివరిలో వచ్చి సోదని చెప్తాడు. సో డైరెక్టర్ పాప అది కామెడీ చెప్పాను అనుకున్నాడు కానీ బట్ నిజం చెప్పాడు పాపం ఆయన, ఇది సోది అని. సో నేను కూడా అది చెప్తాను, ఇది ఉప్పర సోది, పనికి మాలిన సోది. ఆర్టిస్టుల పరంగా కూడా పాపం వాళ్ళు మంచి కమెడియన్సే. ఇప్పుడు రాగమయూర్ అని ఒక అతను, లేకపోతే రమేష్ బెహ్రా, ఇట్లా ఓయ్ అతను, ప్రియదర్శి, సత్య, వెన్నెల కిషోర్. హీరోయిన్ కూడా ఇన్స్టా రీల్స్ అవి చేస్తూ చాలా భయంకరమైన ఫేమస్ అమ్మాయి నిహారిక అనే తెలుగు అమ్మాయి కానీ, బట్ ఆ అమ్మాయి ఏంటో ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ ఏంటో కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంది. బట్ షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్ అనమాట. మంచిగానే పాపం కష్టపడింది. బట్ సబ్జెక్ట్ లేకపోతే అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది. సో ఇక ఈ మిత్రమండలి అనేది ఒక వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ లో వీళ్ళు చేసుకునే కుళ్ళు కామెడీ చెప్పేగా ఏదో అతుకుల బంతలాగా జనాల కోసం ఏదో ఒకటి 2.5 గంటల పాటు చేసి జనాలకు వదిలేస్తే ఈ పిచ్చి కామెడీ చూసి జనాలు నవ్వేస్తారు అని తీసిన ఒక వృధా ప్రయాస ఈ మిత్రమండలి. దయచేసి ఇంట్లో కూర్చుని యూట్యూబ్ ఓపెన్ చేసుకుని పాత కామెడీ సీన్లో, బ్రహ్మానందం కామెడీ సీన్లు, రాజేంద్ర ప్రసాద్ కామెడీ సీన్లు ఇలాంటిది ఏదైనా కొట్టుకుని ఇంట్లో చూసుకుంటే అద్భుతంగా రూపాయి ఖర్చు లేకుండా దీనికి 200 రెట్లు నవ్వుకోవచ్చు. సినిమాలో అయితే, ఈ సినిమా చూస్తుంటే అయితే గ్యారంటీగా ఏ ఒక్క సీన్లోనూ నాకైతే నవ్వు రాలేదు. ప్రయత్నించాను నవ్వడానికి, బట్ నా వల్ల కాలేదనమాట. ఓకే, సో ఇంతే సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మనీ. హ్యాపీగా ఇంట్లో కూర్చోండి, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్. రేటింగ్ అంటే అసలు దీనికి ఏం రేటింగ్ ఇవ్వాలో కూడా తెలియదు. మైనస్లో ఏమైనా ఉంటే 5 రేటింగ్ ఇస్తారు కదా మామూలుగా, 5 స్టార్ రేటింగ్. ఈ 5 స్టార్లో -2లోకి వెళ్ళాలి అంతే. -1, -2, -3, -4 ఇలా వెళ్ళాలి. ఏ ఒక్క సీన్లోనూ మిమ్మల్ని నవ్వించలేని అట్టర్ ఫెయిల్యూర్ ఈ మిత్రమండలి.
దిస్ ఈజ్ మై రివ్యూ. థ్యాంక్ యూ.